మాకెందుకు మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం. తీసుకొని వెళ్ళి వాళ్ళకు ఆ సేవ చేసి వాళ్ళకి నిజంగా వాళ్ళు నాకు ఫోన్ చేసి మీ యాదగిరి నాకు చాలా హెల్ప్ చేశారండి, లేకపోతే హాస్పిటల్ మా శ్రీకర్ హాస్పిటల్ రావడం కానీ వాళ్ళని తీసుకురావడం కానీ వాళ్ళని హెల్ప్ చేయడం కానీ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే చూడడం కానీ లేకపోతే పిఎస్లో ఎటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమొచ్చినాయి దానికి యాదన్న పంపించడం నేను సేక్ మాట్లాడితే ఇల్లు క్లోజ్ చేయడం కానీ చాలా హెల్ప్ చేస్తాడు. నిజంగా యాదన్న థ్యాంక్ యూ సో మచ్. గారి యొక్క ఆచారాన్ని ముందుకు తీసుకుపోదామంటే మేడం గారు ఇంత ముందుకు అందరూ మాట్లాడారు. వారు చదువుకున్న విధానం, అప్పుడు పడిన ఇబ్బందులు, క్రమంగా ఎదుగుట కొద్దీ ఏ విధంగా జరిగిన అవన్నీ మన కూలంకషంగా చెప్పారు. అది కాకుండా ఆయన యొక్క ఆచారాన్ని ముందుకు తీసుకుపోవాలంటే మనం ఎదుగుతున్న కొద్దీ మన పక్క వాళ్ళను కూడా అదే విధంగా ఎదిగించుకోవాలి. ముఖ్యంగా ఈ రోజులలో అన్ని ఫలితాలను తీసుకొని కూడా ఆ ప్రతిఫలాలను వేరే వాళ్ళని పక్క చిన్న చూపు చూసుకుంటేనే మన వాళ్ళే పోతురు. కాబట్టి వాళ్ళని కూడా గౌరవించుకొని వాళ్ళకు ఆర్థికంగా, సామాజికంగా, విద్యగా అన్ని విధాలా మనము చేదోడు వాదోడుగా ఉంది వాళ్ళని కూడా ఒక గౌరవమైన స్థానంలో ఉండాలంటే మనం కూడా అదే పరిస్థితిలోకి వచ్చినాం. కాబట్టి ఆ పెయిన్ బాధ ఏందో మనకు తెలుసు. కాబట్టి వాళ్ళని కూడా మనం కొంచెం అభివృద్ధి పథకంలో మనం ముందుకు తీసుకుపోవాలి. మన పరిసరాలలో, మన చుట్టుపక్కల ఉన్నాం, మనకు తెలిసిన పిల్లలకు ఏదో విధంగా సాయం చేయాలి. విద్యాపరంగా మాత్రము 100% అప్పు చేసేనా కానీ ఒక వ్యక్తిని చదివించాలి. నేను యాజ్ ఏ కరాటే మాస్టర్గా 1987 నుంచి నేను బ్లాక్ బెల్ట్. అప్పుడు మేము ఎన్ని క్లాసులు అంటే రోజుకు ఒక 3-4 క్లాసులు తప్పనిసరి చెప్పేవాళ్ళం. నేను డిజైన్ చెప్పాలంటే మా భాస్కర్ మా బ్రదర్లు అండి, మేము చాలా దగ్గర. రెండోది ఏపీ రెసిడెన్సీ స్కూల్ ఉండే, అప్పుడు స్కూళ్ళలో సోప్ బిల్లు వస్తుంది వాళ్ళకు, అప్పుడు 30 రూపీస్ వస్తుంది. వాళ్ళు 10 రూపీస్ కూడా ఇవ్వడానికి ఇబ్బంది ఉంటే ఫ్రీగా నేర్పించే వాళ్ళం. ఏపీ రెసిడెన్సీ స్కూల్ మొత్తం భువనగిరి, నల్గొండ, జన్గాం, రాజాపేట్ ఇక్కడ కూడా నేర్పించినాం మేము. యూసుఫ్ కూడా అప్పుడు రామారావు ఉండే 94లో, అప్పుడు కూడా మేము యూసుఫ్ కూడా గ్రే గ్రౌండ్స్ కూడా నేర్పించినాం. ఇక్కడికి వీచేసినటువంటి మీ అందరికీ విద్యా ఉద్యమ జేబీలతో మరొకసారి 135వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మాది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోహిడా మండలం కోహిడా గ్రామానికి చెందినటువంటి నా పేరు పొన్నాల అశోక్. నేను 2009 నుండి గత 17 సంవత్సరాలుగా కళారంగంలో అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో నా వంతుగా డబ్బు సహకారాన్ని ఇస్తూ ఈ మహనీయుల జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్షీరామ్ గారి చేసి మనం ఒక 10 మందిని హెల్ప్ చేస్తే డెఫినెట్లీ మనం అంబేద్కర్ గారికి న్యాయం చేసినాం అవుతాం. ఇది వాస్తవం. అలాగే మన విక్టోరియా ఫౌండేషన్ వాళ్ళు ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలి, మన విజయ్ కుమార్ మేడం గారు ఎన్నో ఇంకా చేయాలని మనసారా కోరుకుంటూ నేను ఇక్కడితో సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.